బాబు ఒక కూల్ డ్రింక్కి. సరే సార్. పక్క జరగమ్మా. ఏం కావాలమ్మా? వస్తున్నాలే. అంకుల్ ఒక బండి ఇవ్వండి. ఇదిగో అమ్మా. ఎంత? 20 రూపీస్. ఏమ్మా ఆకలేస్తుందా? తింటావా? వద్దక్క. ఏమ్మా అమ్మ నాన్న ఎక్కడున్నారు? అమ్మా నాన్న లేరక్క, యాక్సిడెంట్ లో చనిపోయారు. అవునా? ఆకలేస్తుందా? ఏమన్నా కొనిపించమంటావా? అక్క నాకు ఏం వద్దక్క, నాకు చదువుకోవాలనుంది, చదివిస్తావా ప్లీజ్ అక్క. అక్క నాకు బాగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుంది అక్క. సరేనమ్మా. ఆకలి కూడా వద్దని నాకు చదువుకోవాలంది, నన్ను చదివిస్తావా అని అడిగావు. ఎందుకు చదివించను? ఖచ్చితంగా చదివిస్తా. నాతో వస్తావా? అమ్మ వాళ్ళు చనిపోయినాక నాకు ఇంకెవరు లేరనుకున్నానక్క. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందక్క. దేనికమ్మా? నా కోరికని నువ్వు తీరుస్తున్నందుకక్క. సరే ఇంకా తింటావా? థ్యాంక్స్ అక్క. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హే పాపా, ఇట్రా. ఏంటి అంకుల్ పిలిచారు? నువ్వు మాధవ్ గారి అమ్మాయివి కదా? అవును అంకుల్. మీ నాన్న నేను తీసుకురమ్మన్నాడు, హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. మీ అమ్మకు ఒంట్లో బాగాలేదు, నీకోసమే వెతుకుతున్నా. అవునా? అవునమ్మా, బండెక్కు వెళ్దాం. ఒక్క నిమిషం అంకుల్. అక్క ఒకసారి ఇలా వస్తావా? ఏంటమ్మా? అక్క ఒకసారి ఫోన్ ఇస్తావా? మా అమ్మకు ఫోన్ చేసుకొని ఇస్తాను. సరే తీసుకోమ్మా. అమ్మా నువ్వు ఎక్కడున్నావు? అమ్మో, ఏదో తేడా పడేలా ఉంది. ఏమైందిరా? ఎవరైనా? ఆయన మా అమ్మ పేరు మా నాన్న పేరు చెప్పి నన్ను ఎత్తుకోవాలని చూసాడు అక్క. నాకు ముందే తెలుసు అక్క ఇలాంటివన్నీ. ఎలా అమ్మా? ఇంత తెలివి ఎలా వచ్చింది నీకు? మా అమ్మ చెప్పింది ఇలాంటి వాళ్ళు ఉంటారని. ఎప్పుడైనా అమ్మకు ఫోన్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమనింది అక్క. మీ పేరెంట్స్ చాలా బాగా చెప్పారమ్మా. తల్లిదండ్రులుగా మీ పిల్లలకి సమాజంలో జరుగుతున్న అరాచకాల గురించి తెలియజేయండి, దానిపై అవగాహన కలిగించండి. ఏంటి ఇలా వచ్చావు రెడీ అయ్యి? షాపింగ్ వెళ్దామని వచ్చాను. నా ఫ్రెండ్ వస్తుంది, ఇద్దరు కలిసి వెళ్దామని. షాపింగ్కి వెళ్తున్నావా? సరే సరే వెళ్ళరా. వచ్చావా? వస్తున్నా. ఎక్కడున్నావు? నా ఫ్రెండ్ వచ్చింది, షాపింగ్ వెళ్తున్నాను. అవును, నా బ్యాగ్ ఏది? బ్యాగ్ తేలేదే. తెచ్చానుగా, ఇక్కడే పెట్టానుగా. దాంట్లో 5000 క్యాష్ ఉంది. నా ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తుంది. అవునా? ఇక్కడెక్కడ లేదే. అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలి షాపింగ్ కి. నా ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? సరే ఇదిగో 1000 రూపాయలు తీసుకో, పోతే పోయిన తర్వాత చూద్దాం. నాకు 4000 లాభం. నాకే అబ్బా బాగా ఆకలేస్తుంది. అమ్మ వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది. ఈ లోపు జొమాటోలో ఆర్డర్ పెట్టుకుందాం. ఏం పెట్టుకుందాం? ఇది పెట్టేసుకుందాం. ఇంత టైం అయింది, ఇంకా రాడేంటి? ఆర్డర్ చేసి ఎంతసేపు అయింది? అబ్బా బాగా ఆకలేస్తుంది. హే, ఫోన్ వచ్చినట్టుంది. హలో మేడం, జొమాటో ఆర్డర్ వచ్చింది మేడం. వచ్చిందా? సరే 4th ఫ్లోర్కి వచ్చేసాయి. మేడం ఈ లిఫ్ట్ పనిచేయట్లేదు మేడం. ఏంటి లిఫ్ట్ పనిచేయట్లేదా? సరే మెట్ల మీద రా, తొందరరా.
మేడం 4th ఫ్లోర్ అంటే చాలా కష్టం కదా మేడం. 4th ఫ్లోర్ అయితే ఏంటి, ఆర్డర్ తెచ్చినప్పుడు డోర్ డెలివరీ ఇవ్వాలని తెలీదా? మేడం నేను చెప్పేది కొంచెం వినండి మేడం. అవన్నీ నాకు చెప్పకు, వచ్చి డోర్ డెలివరీ ఇవ్వు, లేకపోతే కంప్లైంట్ రైజ్ చేస్తాను జొమాటోలో. వద్దొద్దు మేడం, నేను వస్తున్నాను మేడం. వీళ్ళకి అన్ని అలవాటు అయిపోయింది రీజన్స్ చెప్పడం. మేడం దగ్గరకు వచ్చాను మేడం. వస్తున్నా మేడం. అమ్మా మేడం జొమాటో ఆర్డర్ వచ్చింది మేడం. ఏంటి ఇంతసేపు? లిఫ్ట్ పని చేయట్లేదు మేడం. మీరే కదా మేడం పైకి రమ్మన్నారు. అయితే 4 ఫ్లోర్లు ఎక్కడానికి ఇంతసేపు పట్టిద్దా? సారీ మేడం, ఇంకెప్పుడు అలా జరగదు మేడం. సర్లే, ఆన్లైన్ పేమెంట్ చేస్తాను, ఇంకెళ్ళు. సరే మేడం, థ్యాంక్ యూ. దయచేసి జీవితంలో ఎవరిని కూడా అపార్థం చేసుకోకండి. ఈ షార్ట్ నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యూస్ తాగు. ఇంటికి వెళ్ళిన తర్వాత తాగుతాను. ఇప్పుడు తాగు, ఏమైంది? మత్తెక్కినట్టుందే, బ్యాగ్ కూడా పడేసిందే. ముందు బ్యాగ్ తీసుకొద్దాం. అక్క 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 ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆయన రోజు మమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెడతాడక్క. ఈరోజు కూల్ డ్రింక్స్లో ఏందో కల్పించాడక్క తాగమని. కొంచెం తాగి ఊసేసానక్క. ఎప్పుడు వచ్చే దారిలో కాకుండా వేరే దారిలో తీసుకొచ్చాడక్క. నేను నిద్రపోయినట్టు యాక్షన్ చేశానక్క. అదిగా అక్క వచ్చేస్తున్నాడక్క. సరే దామ్మా. ఎటుపోయింది? తప్పించుకుందే. సార్ చూడాలి. అమ్మయ్య వెళ్ళిపోయాడక్క. టెన్షన్లో చాలా బాగా ఆలోచించావే తెలివిగా. మా అమ్మ చెప్పింది అక్క ఇలాంటి వాళ్ళు ఉంటారని. సమస్యని చాలా తెలివిగా ఆలోచించి పరిష్కరించావమ్మా. గుడ్. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అక్క? బయట వ్యక్తులను నమ్మి పిల్లల్ని అసలు పంపించొద్దు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి సమాజంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి ఖచ్చితంగా తెలియజేయాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.